మంత్రుల శాఖలు మార్చండి. ముఖ్యమంత్రి అధిష్టానానికి ముగ్గురు మంత్రులపైన ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేస్తున్నారట. కలిసేందుకు వెళితే అవహేళనగా మాట్లాడుతున్నారట. రిసీవ్ చేసుకునే విధానం కూడా సరిగ్గా లేదట. తమకు కూడా ఇదే అనుభవం ఎదురైందంటున్న సీనియర్లు. మరి ఎవరా ముగ్గురు మంత్రులు? మేధావులు. ఎవరా ముగ్గురు మోతెవర్లు? మంత్రులపైన విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కోపంగా ఉండడం ఎక్కడైనా సహజం. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, లీడర్లే కొందరు మంత్రులపైన గుర్రుగా ఉన్నారట. సదరు మంత్రుల దగ్గర నుంచి ఆ శాఖలు తప్పించాలంటూ కొందరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ అధిష్టానానికి కంప్లైంట్ చేసిరట. త్వరలో మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో సంబంధిత మంత్రులపైన వారు కంప్లైంట్ చేసిరట. ఇంటికి పోతేనే గంటల కొద్దీ కూర్చోబెడుతురట. తమ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి సదరు ముగ్గురు మంత్రుల వద్దకు వెళితే రిసీవ్ చేసుకునే విధానం కూడా సరిగ్గా లేదట. ఇంటికి వెళ్తే వెంటనే కలవకుండా గంటల కొద్దీ కూర్చోబెడుతున్నారట. చివరకు కలిసినా పొడి పొడిగా మాట్లాడుతున్నారట. అందులోనూ అవహేళన మాటలు ఎక్కువగా ఉంటున్నాయట. ఇలా ఇప్పటికే 5-6 సార్లు జరిగిందని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేసిండట. సో ఇట్లాంటి మంత్రులు కూడా ఉన్నారు. ఇక ఒకవేళ నువ్వు గెలవకపోతే మీ బతికేయా స్వామి? ఎమ్మెల్యే గెలవలేదని మీ బతికే ఉంటుండే? అధికారంలోకి రాకపోయినప్పుడు మీ బతికే ఉంటుండే? మరి పదవి వచ్చినప్పుడు పద్ధతిగా పనిచేయాలి కదా. మంత్రుల శాఖలు మార్చండి. ముఖ్యమంత్రి అధిష్టానానికి ముగ్గురు మంత్రులపైన ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేస్తున్నారట. కలిసేందుకు వెళితే అవహేళనగా మాట్లాడుతున్నారట. రిసీవ్ చేసుకునే విధానం కూడా సరిగ్గా లేదట. తమకు కూడా ఇదే అనుభవం ఎదురైందంటున్న సీనియర్లు. మరి ఎవరా ముగ్గురు మంత్రులు? మేధావులు. ఎవరా ముగ్గురు మోతెవర్లు? మంత్రులపైన విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కోపంగా ఉండడం ఎక్కడైనా సహజం. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, లీడర్లే కొందరు మంత్రులపైన గుర్రుగా ఉన్నారట. సదరు మంత్రుల దగ్గర నుంచి ఆ శాఖలు తప్పించాలంటూ కొందరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ అధిష్టానానికి కంప్లైంట్ చేసిరట. త్వరలో మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో సంబంధిత మంత్రులపైన వారు కంప్లైంట్ చేసిరట. ఇంటికి పోతేనే గంటల కొద్దీ కూర్చోబెడుతురట. తమ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి సదరు ముగ్గురు మంత్రుల వద్దకు వెళితే రిసీవ్ చేసుకునే విధానం కూడా సరిగ్గా లేదట. ఇంటికి వెళ్తే వెంటనే కలవకుండా గంటల కొద్దీ కూర్చోబెడుతున్నారట. చివరకు కలిసినా పొడి పొడిగా మాట్లాడుతున్నారట. అందులోనూ అవహేళన మాటలు ఎక్కువగా ఉంటున్నాయట. ఇలా ఇప్పటికే 5-6 సార్లు జరిగిందని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేసిండట. సో ఇట్లాంటి మంత్రులు కూడా ఉన్నారు. ఇక ఒకవేళ నువ్వు గెలవకపోతే మీ బతికేయా స్వామి? ఎమ్మెల్యే గెలవలేదని మీ బతికే ఉంటుండే? అధికారంలోకి రాకపోయినప్పుడు మీ బతికే ఉంటుండే? మరి పదవి వచ్చినప్పుడు పద్ధతిగా పనిచేయాలి కదా.